వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. మన అన్నదాత సుఖీభవ స్కీము పోస్ట్పోన్ అయిందండి. ఈరోజు మంత్రివర్గ సమావేశంలో క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడంలో ఈ చర్చకైతే వచ్చింది, కానీ దానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వలేదు. ఇంకా ఎప్పుడు అన్నదాత సుఖీభవ స్కీమ్ రిలీజ్ అవుతుంది, దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి మనం ఈ వీడియోలో అయితే చూద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ డీటెయిల్స్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, వీడియోని చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద 13,500 రూపాయలు రైతులందరికీ ఇచ్చేదండి. దీంట్లో 7,500 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా కాగా 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటాగా ఉండేది. దీన్ని అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద 20,000 రూపాయలు చేస్తాము అని చెప్పేసి మన కూటమి ప్రభుత్వం అయితే మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగిందనమాట. మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా 20,000 రూపాయలు చేయడానికి ప్రభుత్వం అయితే సన్నాహాలు ప్రారంభించిందండి. ఆల్రెడీ 20,000 రూపాయల్లో 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా కాగా 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటాగా ఉంది. కేంద్ర ప్రభుత్వం వాటాగా ఉన్న ఈ 6,000 రూపాయలని 3 దశలలో 3 వాయిదాల్లో ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. 2,000, 2,000, 2,000గా 3 సార్లు ఇవ్వడం అయితే జరుగుతుంది. 3 సార్లు 2,000, 2,000, 2,000 ఇస్తున్నారు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు. 17 విడతలు ఇప్పటి వరకు ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇక 18వ విడత త్వరలోనే రిలీజ్ కాబోతోంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద వచ్చే 14,000 రూపాయలు, 7,000 రూపాయలు రబీ సీజన్లోను, 7,000 రూపాయలు ఖరీఫ్ సీజన్లోనూ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఖరీఫ్ సీజన్ నడుస్తుంది కాబట్టి 7,000 రూపాయలు అతి త్వరలో మన ప్రభుత్వం అయితే రిలీజ్ చేయాల్సి ఉంది. ఈ 7,000 రూపాయలు రిలీజ్ చేయడానికి ఇంకా కొంచెం టైం పడుతుందండి. రైతులందరినీ ఈ క్రాప్ లేదా ఈ పంటలో రైతులందరినీ పేర్లు నమోదు చేసుకోవాలని, తాము పండిస్తున్న పంట యొక్క వివరాలను వ్యవసాయ సహాయకులకు అందజేయాలని రైతు సేవా కేంద్రాల్లో ఈ కార్యక్రమం చేపట్టబోతున్నారని ప్రభుత్వం అయితే అందరికీ విజ్ఞప్తి అయితే చేయడం జరిగిందండి. రైతు సేవా కేంద్రాల్లో మన రైతులందరూ ఈ క్రాప్ లేదా ఈ పంటలో తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుందండి. మీరు ఈ పేర్లను నమోదు చేసుకున్నప్పుడు తర్వాతే సెప్టెంబర్ 15లోగా ఈ పేర్లను అయితే నమోదు చేసుకోవాలని ప్రభుత్వం అయితే సూచిస్తోందండి. సెప్టెంబర్ 15 తర్వాత అన్నదాత సుఖీభవ స్కీమ్ అయితే రిలీజ్ కాబోతోందన్నమాట. రైతులందరూ ఎవరైతే ఈ పంట లేదా ఈ క్రాప్లో పేర్లను నమోదు చేసుకుంటారో వాళ్ళకు మాత్రమే అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద డబ్బులు అయితే 7,000 రూపాయలు అయితే పడడం జరుగుతుందన్నమాట ఈ ఖరీఫ్ సీజన్లో. కాబట్టి మీరు ఇంతవరకు ఈ క్రాప్ లేదా ఈ పంటలో మీ పేర్లను నమోదు చేసుకున్నట్టయితే వెంటనే మీ పేర్లను నమోదు చేసుకోండి. మీరు పండిస్తున్న పంట యొక్క వివరాలను కూడా దానిలో నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ పంట లేదా ఈ క్రాప్లో విఆర్ఓ లేదా విఆర్ఏ గారు మీ పంటకు జియో ట్యాగింగ్ చేస్తారనమాట. మీ పంట దగ్గరకు వచ్చి దాని లొకేషను, దాని విస్తీర్ణము, దానికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే యాప్లో పొందుపరచడం జరుగుతుందన్నమాట. ఇలా విఆర్ఓ గారు, విఆర్ఏ గారు పొందుపరిచిన తర్వాత దాన్ని చెక్ చేసుకోవడానికి రైతులకి, ఎవరైతే పంట సాగు చేస్తున్నారో ఆ రైతులకైతే అవకాశం కల్పించడం జరుగుతుంది. ఆ రైతు కూడా అన్నీ చెక్ చేసి కరెక్ట్గా ఉన్నాయని అనుకున్నట్టయితే వేలిముద్రలు వేసి, థంబ్ ఇంప్రెషన్స్ వేసి దాన్ని ధృవపరిచినట్టయితే విఆర్ఓ, విఆర్ఏ గారు అన్నీ కరెక్ట్గా ఉన్నాయని రైతులకు అక్నాలెడ్జ్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చిన తర్వాత మీరు ఇంకా కన్ఫర్మేషన్ వచ్చినట్టే మీరు మీ పంట నమోదైనట్టుగా మీ దగ్గర అక్నాలెడ్జ్మెంట్ ఉంటుందన్నమాట. ఇలా ఎవరైతే తమ పంటను ఈ పంట లేదా ఈ క్రాప్లో నమోదు చేసుకుంటారో వాళ్ళకు మాత్రమే అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే పడే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఇంతవరకు ఈ పంట లేదా ఈ క్రాప్లో మీ పేర్లు నమోదు చేసుకున్నట్టయితే దయచేసి వెంటనే మీ పేర్లను నమోదు చేసుకొని మీరు సాగు చేస్తున్న పంట వివరాలను కూడా అందులో నమోదు చేసుకోండి. ఇక కౌలు రైతుల విషయానికి వస్తే కౌలు రైతులందరికీ కేవలం అన్నదాత సుఖీభవ డబ్బుల్లో 14,000 రూపాయలు మాత్రమే పడతాయండి. ఇంకా 6,000 రూపాయలు పిఎం కిసాన్ యోజన కింద వచ్చే 6,000 రూపాయలు అయితే పడవన్నమాట. పిఎం కిసాన్ యోజన కింద వచ్చే 6,000 రూపాయలు కేవలం ఎవరైతే సొంత భూమి కలిగి ఉన్న రైతులు ఉంటారో వాళ్ళకు మాత్రమే పడతాయి. కాబట్టి కౌలు చేస్తున్న కౌలు రైతులకి అన్నదాత సుఖీభవ డబ్బుల్లో 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇస్తుందో 14,000 రూపాయలు, ఖరీఫ్ సీజన్లో 7,000 రూపాయలు, రబీ సీజన్లో 7,000 రూపాయలు ఏదైతే ఇస్తుందో
ఆ పంట డబ్బులు మాత్రమే పెట్టుబడి సాయం కింద కౌలు రైతులకైతే అందడం జరుగుతుందన్నమాట. కౌలు రైతులు ఈ పెట్టుబడి సాయం అన్నదాత సుఖీభవ 14,000 రూపాయలు పొందాలంటే తప్పకుండా CCRC కార్డ్స్ అయితే కలిగి ఉండాలన్నమాట. CCRC కార్డ్స్ అంటే ప్రభుత్వం గుర్తింపు కార్డు అనమాట. మీరు కౌలు రైతులు అని చెప్పేసి ప్రభుత్వం గుర్తించి ఇచ్చే కార్డులని CCRC కార్డ్స్ అంటారనమాట. ఈ CCRC కార్డ్స్ని పొందాలంటే మీరు VRO లాగిన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. VRO లాగిన్లో మీరు అప్లై చేసుకోవడానికి మీరు భూమి ఎవరైతే కౌలు చేస్తున్నారో ఆ యజమాని యొక్క భూమి పత్రాలు, భూమి పట్టాదారు పాస్ పుస్తకం యొక్క జిరాక్స్ని ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆ యజమాని యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా మీ ఆధార్ జిరాక్స్, మీ బ్యాంక్ పాస్ పుస్తకము, తర్వాత మీరు 11 నెలలకు కౌలు చేస్తున్నట్టు దానిపైన అధికారం కలిగి ఉన్నట్టు బాండ్ పేపర్ మీద రాసుకొని భూ యజమాని చేత సంతకం చేయించిన ఒక బాండ్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట VRO గారికి. ఇవన్నీ సబ్మిట్ చేసినట్టయితే వీటితో పాటు ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసినట్టయితే VRO గారు మీకు ఈ CCRC కార్డ్స్ని అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది. ఈ CCRC కార్డ్స్తో మీరు అన్నదాత సుఖీభవకు అప్లై చేసుకోవడానికైతే అవకాశం ఉంటుందన్నమాట. అన్నదాత సుఖీభవ స్కీమ్కి అప్లై చేసుకున్న తర్వాత మీకు 14,000 రూపాయలు అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద అయితే రావడం జరుగుతుంది. 7,000 రూపాయలు ఈ ఖరీఫ్ సీజన్లోను, ఇంకొక 7,000 రూపాయలు రబీ సీజన్లోనూ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఈ అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద మీకు డబ్బులు 14,000 రూపాయలు ప్లస్ PM కిసాన్ యోజన కింద 6,000 రూపాయలు, మొత్తం 20,000 రూపాయలు రావాలంటే మీరందరూ ఖచ్చితంగా వెబ్ ల్యాండింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. వెబ్ ల్యాండింగ్ అంటే భూమి యొక్క పట్టాదారు పాస్ పుస్తకానికి మీ ఆధార్ కార్డ్ని అనుసంధానం చేయవలసి ఉంటుందన్నమాట. దీన్నే వెబ్ ల్యాండింగ్ అంటారు. దీన్ని VRO గారి దగ్గరికి వెళ్తే మీ పట్టాదారు పాస్ పుస్తకము, మీ ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళినట్టయితే ఆయన మీకు వెబ్ ల్యాండింగ్ చేసి ఇస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి NPCI లింకింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది రైతులందరూ. మీ బ్యాంకు ఖాతాకి మీ ఆధార్ నంబర్ను అనుసంధానం చేసుకోవడం అనమాట. దీనివల్ల ఆధార్ ఆధారిత సేవలను మీరు పొందగలుగుతారు. డైరెక్ట్గా మీ ఆధార్ నంబర్కి లింక్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్కి డబ్బులు వేయడం అయితే జరుగుతుందన్నమాట. దీని ద్వారా అన్నదాత సుఖీభవ డబ్బుల్ని మీరు డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లో అయితే పొందొచ్చు. ఇక నెక్స్ట్ ఈకేవైసీ అండి. ఇది చాలా ఇంపార్టెంట్. మీకు చాలామంది రైతులకి ఇప్పటికే తెలిసే ఉంటుంది. ఈకేవైసీ చేయించుకొని రైతులకి PM కిసాన్ యోజన డబ్బులు పడవు, అలాగే అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా పడవు. ఈకేవైసీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈకేవైసీ చేయించుకోనట్టయితే మీరు మీ దగ్గరలో ఉన్న CSC సెంటర్స్కి వెళ్ళి ఈకేవైసీ అయితే తప్పకుండా చేయించుకోండి. ఇప్పటికీ ఇంకా PM కిసాన్ యోజన పథకంలో 1,20,00,000 మందికి ఇప్పటికే ఈకేవైసీ చేయించుకోకపోవడం వల్ల డబ్బులు అనేవి పడలేదు 17వ విడత. ఇక 18వ విడత డబ్బులు కూడా పడాలి అంటే మీరు ఈకేవైసీ అయితే తప్పనిసరిగా చేసుకోవాలి. మీరు CSC సెంటర్కి పోలేకపోయినట్టయితే మీ PM కిసాన్ యోజన యొక్క పథకం పొందాలి అంటే PM కిసాన్ యోజన వెబ్సైట్ మీరు ఓపెన్ చేసి దానిలో మీ మొబైల్ నంబర్కి లింక్ అయి ఉన్న ఆధార్ నంబర్ని ఎంటర్ చేసి మీ మొబైల్ నంబర్కి ఒక OTP వస్తుంది. ఆ OTPని ఎంటర్ చేసినట్టయితే మీరు ఈ ఈకేవైసీని చేసుకున్నట్టు అవుతుందన్నమాట. ఈకేవైసీ మీరు చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే పడతాయన్నమాట. అన్నిటికన్నా ముఖ్యంగా మీరు ఈ పంట లేదా ఈ క్రాప్లో మీ పంటను నమోదు చేసుకుంటే మాత్రమే మీకు అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే పడతాయి. కాబట్టి మీరు వెంటనే ఈ పంట లేదా ఈ క్రాప్లో మీరు సాగు చేస్తున్న పంట వివరాలను నమోదు చేసుకోండి. అంతేకాకుండా మీకు ఇన్పుట్ సబ్సిడీ రావాలన్నా, పంట బీమా రావాలన్నా, రైతులకు విత్తనాలు సబ్సిడీలో రావాలన్నా, మందులు ఏవైనా ఉంటాయో, పంట పొలాలకు మందులు ఏమంటే ఉంటాయో అవన్నీ సబ్సిడీలో రావాలన్నా మీరు తప్పకుండా ఈకేవైసీ మరియు ఈ క్రాప్లో లేదా ఈ పంటలో మీ పేర్లను అయితే నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 15 తర్వాత అన్నదాత సుఖీభవ స్కీమ్కి సంబంధించిన డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోనికి పడతాయి. ఇదండి అన్నదాత సుఖీభవకు సంబంధించిన లేటెస్ట్ అప్డేటు. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన ప్రెస్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.